హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము అరుణాచలంకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది అరుణాచలం అంటే ఏంటి అని. మేమైతే వెళ్తున్నాము. తమిళనాడులో వచ్చేసి తిరునామలై అంటారనమాట. ఇక్కడైతే మార్నింగే బయలుదేరేసాం అనమాట. నెక్స్ట్ డే పౌర్ణమి కదా, అందుకు అక్కడైతే మనము గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, అదైతే నేను ఆల్రెడీ 1 టైం వెళ్ళాను అనమాట. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. నేనైతే ఫ్రంట్ కూర్చునేసాను అనమాట బస్ లో. ఇది వచ్చేసి మనకి టూరిస్ట్ బస్ అన్నమాట. మనకి 900 రూపీస్ పడుతుంది. ఫుడ్ అయితే మందే. మనకి తెలిసిందే వాళ్ళైతే వాళ్ళు టూరిస్ట్ పెడుతుంటారు అనమాట. వాళ్ళతో పాటు వెళ్ళాము. ఇంకా అక్కడ వెళ్ళే దారిలో మంచిగా ఫుడ్ తినేసి వెళ్ళామన్నమాట. మళ్ళీ బయలుదేరేసాము. ఇంకా వెళ్తూనే మనకి ఇంకా 2-3 ప్లేసెస్ అయితే తీసుకొని వెళ్ళారు. అది నేను మీకు ఫస్ట్ అదే వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా బస్ అంటే ఇంకా చెప్పాల్సిందే కదండి. బస్సులో అయితే మంచిగా డాన్సులు వేసుకొని అసలు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఫస్ట్ వెళ్ళేదైతే మనకి విభూది స్వామి కొండ అని చెప్తారనమాట. ఆ కొండకైతే వెళ్తున్నాము. నిజంగా ఆ ప్లేస్ అయితే చాలా పెద్ద ఏరియా అండి. చాలా చాలా పెద్ద ఏరియా. తర్వాత అతను వచ్చేసి స్వామి అన్నమాట. అతను ఒక మనిషే, కానీ అందరూ ఆయనని ఎందుకో దేవుళ్లాగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా ఇదంతా మనకి కొండకు వెళ్లే దారి అన్నమాట. ఇది చాలా లోపలికి వెళ్ళి ఆ కొండలో మధ్యలోనే గుడి అనేది కట్టారనమాట. కానీ ఇప్పుడు ఆ గుడి కూడా చాలా అంటే చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇది మొత్తం అంతా కొండ హిల్ స్టేషన్ అన్నమాట. ఇదంతా పడగొట్టేసి మనకి గుడి అనేది కడుతున్నారు. ఇది మనకి తమిళనాడులోనే ఉందన్నమాట. చూడండి, దారి అయితే మనకి వెళ్తూ ఉంటే చాలా దారి అయితే వస్తుంది. కానీ మనకి గుడి వచ్చేసి ఇంకా కొంచెం లోపలికి ఉంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసిన గోపురం చూసారు కదా, ఇప్పుడు అది వచ్చేసి మనకి లోపలికి వెళ్తే కోనేరు మాత్రం ఇక్కడ కింద కట్టారనమాట. అది ఎందుకో ఏమో తెలియదు నాకు సరిగ్గా. నేను ఫస్ట్ టైం వచ్చాను గుడికి అయితే. ఇక్కడ మనకి ఇటు సైడ్ అయితే కోనేరు ఉంది. మళ్ళా చుట్టుకొని ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాక మనకి గుడికి అనేది దారి ఉందన్నమాట. పైకి వెళ్ళాలి గుడి లోపలికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. అక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. స్వామి అయితే మనకి టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆ టైమింగ్స్ లోనే వస్తారు. ఇప్పుడు పూజిస్తుంటారని చెప్పాను కదా, ఆ స్వామి అండి. ఆ స్వామి ఇంకా బతికే ఉన్నారు. ఆ గుడిలోనే ఉంటారన్నమాట. మనకి వాళ్ళని చూసే కూడా మనకి టైమింగ్స్ అనేవి ఉంటాయి. మనకి ఆ టైమింగ్ ప్రకారం వెళ్తే మనము ఖచ్చితంగా ఆ స్వామి అనేది కలవచ్చు. ఇక్కడైతే ఏదో విగ్రహం పెట్టారు వెళ్ళే దారిలో. చాలా బాగుండిందండి గుడి అయితే. చాలా ప్లేస్ అయితే ఉంది మనకి. అంటే ఫ్యామిలీతో పాటు మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసేసి 1 డే ట్రిప్ లాగా వెళ్ళేసి రావచ్చు. మేమైతే సమ్మర్ లో వెళ్ళామండి. అసలు ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, కానీ ఈ కొండ మీద ఏమంత ప్రాబ్లం లేదు. కానీ గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, అప్పుడైతే మనకి చాలా ఉంటుంది అనమాట. కానీ నైట్ లో చేస్తాం కాబట్టి మనకి ఏం అంతగా అనిపించదు. డే టైం అయితే అస్సలు ఉండలేం అనమాట. తమిళనాడు సైడ్ ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి ఆంధ్ర కంటే. ఇంకా ఇదైతే ఇంకా వెళ్తూనే ఉన్నాం. చూడండి, మీరే చూసుకోవచ్చు ఎంత పెద్ద దారి అయితే ఉందో. ఇది చాలా లిటరల్ గా చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ గుడి మొత్తం చాలా ప్లేస్ అయితే ఆక్యుపై చేశారు. ఇంకా ఇక్కడైతే దగ్గరికి వచ్చేసాం అనమాట. కానీ మా బస్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. తెలిసిందే కదండి టూరిస్ట్ బస్ అంటే ఎలా ఉంటుందో. నేనైతే వెనకాల కూర్చోలేదు. నేనైతే చాలా ఎక్కువగా మాట్లాడను అనమాట ఎవరితోనూ. కనెక్ట్ అయ్యానంటే ఇంకా వాళ్ళతోనే ఉండిపోతాను. కానీ కనెక్ట్ అయ్యేకి చాలా టైం తీసుకుంటాను. అందుకే నేను ఫ్రంట్ కూర్చునేసాను అనమాట. నేను అంతగా ఎంజాయ్ చేయను బయటికి వెళ్తే. ఇంట్లో కూడా అంతే, బయట కూడా అంతే అనమాట. సైలెంట్ గా ఉంటాను. నాకేం అంతగా చేయాలంటే అనిపించదు. ఇంకా ఇదైతే మనకి గుడి దగ్గరకు వచ్చేసాం కదా. ఇక్కడ కింద కూడా చూస్తే మనకి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంది. ఇంకా ఇట్లా ముందరికి వెళ్తే స్టెప్స్ అనేది వస్తాయన్నమాట మనకి లెఫ్ట్ సైడ్ లో. ఆ స్టెప్స్ ద్వారా మనము పైకి వెళ్ళొచ్చు అనమాట. కొండ అయితే నిజంగా చాలా పెద్దగా, చాలా స్పేషియస్ గా ఉందండి అసలు. మా పాప నేను అయితే చాలా ఎంజాయ్ చేసాము. మేమిద్దరే వెళ్ళామండి, మా ఆయన అయితే రాలేదు.
పాప నేను వెళ్ళాము. ఇంకా అరుణాచలంకి ఖచ్చితంగా వెళ్ళాలి అనే వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళానండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు దర్శనం కాలేదు అరుణాచలంలో. అంత రష్ అయితే ఉన్నిందనమాట. మీకైతే వీడియో పెడతాను, ఖచ్చితంగా చూడండి. అంత రష్ అయితే ఉన్నింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అంటే ఒకరు చెప్తే నేను విన్నాను అనమాట. ఇట్లా అంటే అరుణాచలం అంటే ఇలా ఉంటుంది, మనం వెళ్ళడానికి కుదరదు, పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి ఇంకా అస్సలు కుదరదు అని చెప్పి అన్నారు. కానీ నేను మా బాబుని ఎత్తుకొనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను అనమాట. అంటే దేవుడి దర్శనానికి లేకుండా మా బాబుని ఎత్తుకొని నేను గిరి ప్రదక్షిణం అనేది చేసేసాను అనమాట ఫస్ట్ టైం. కానీ దర్శనం మిస్ అయిపోయాను. ఇది సెకండ్ టైం. ఇప్పుడు సెకండ్ టైం అన్నా వెళ్దాము అని చెప్పి వచ్చాను అనమాట. ఖచ్చితంగా నేను ఈసారి దర్శనం చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వచ్చాను. కానీ ఏం జరుగుతుందో చూద్దాం ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూసేయండి. ఇదైతే ఇప్పుడు మనకి గుడి లోపలికి దారి అనమాట. చూడండి, నేను అప్పుడే చెప్పాను కదా కోనేరు అని చెప్పేసి, అది కోనేరు అనమాట. మనకి అక్కడ కోనేరు కట్టారు, ఇక్కడైతే గుడి కట్టారు అనమాట. అది ఎందుకో ఏమో ప్లాన్ ఎట్లా చేశారో ఏమో తెలియదు నాకైతే. కానీ గుడి చుట్టూకు మనకి ప్లేస్ అయితే నిజంగా చాలా స్పేషియస్ గా ఉందండి. చూడండి, కన్స్ట్రక్షన్ లో ఉంది అని చెప్పాను కదా. ఇక్కడైతే ఫ్రంట్ మనకి ఇక్కడ మేము ఇక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు. కానీ మెయిన్ గుడి వచ్చేసి ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అదే అండి మనకి మెయిన్ గుడి. మేము వెళ్ళే టైంకి మంచిగా అన్నదానం చేశారనమాట. హ్యాపీగా తిన్నాము. మేమైతే కడుపు నిండాకు భోంచేసామన్నమాట. తిన్నాక మాకి మళ్ళీ స్వీట్ అనేది ఇచ్చారు, పాయసం లాంటిది. అది కూడా మంచిగా హ్యాపీగా తాగేసి ఇంకొచ్చేసామన్నమాట. ఇంకా చూడండి ఎన్ని విగ్రహాలు అయితే మనకి లైన్ కు ఎంత బాగా కట్టారో. ఇక్కడైతే మనకి రాతి విగ్రహాలు అంటాం కదా, అవన్నమాట. ఇక్కడ వీళ్ళంతా తమిళియన్స్, తమిళ్ వాళ్ళు. అంటే ఎక్కువ తమిళనాడులోనే ఉన్నాయన్నమాట గుళ్ళు అయితే. మనం ఆంధ్రాలో కూడా అంతే, ఒక తిరుపతి ఏదో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం మనకి తమిళనాడు సైడే ఉన్నాయన్నమాట టెంపుల్స్ అన్ని. అప్పట్లో రాజులు అట్లా కట్టించారన్నమాట. మన ఆంధ్రాలో కంటే తమిళనాడులోనే ఎక్కువ అయితే కట్టించారు. ఇదైతే మనకి ఫుల్ గా టెంపుల్ అండి. అంతా మనకి చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏమైనా ఫండ్స్ వస్తాయో ఏమో తెలియదండి. చాలా ఫండ్స్ వస్తేనే కదా మనకి ఇంత గుడి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇదైతే మనకి చుట్టూకు ఉండే ప్లేస్ అన్నమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో మనకి. మేము వెళ్ళిన టైమింగ్ కూడా 1:30 నియర్ బై వెళ్ళాము. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ ఎండలు మాత్రం చాలా మండిపోతున్నాయి. స్టార్టింగ్ ఇప్పుడు సమ్మర్ చాలా మండిపోతున్నాయి అన్నమాట. మా బాబు అయితే రాలేదు. మా బాబు వచ్చి మా అత్త వాళ్ళ దగ్గర వదిలిపెట్టినాను. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నాకు దర్శనం కాలేదు. ఈసారన్నా వెళ్దాము అని చెప్పేసి నేను మా బాబుని మా అత్త వాళ్ళ దగ్గర సేఫ్ గా పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా మా పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇదైతే మనకి చూడండి అక్కడి నుంచి ఈ పక్క మళ్ళీ మనకి దారి అనేది ఉందన్నమాట. టోటల్ గా గుడి మొత్తం మనకి ఇలా ఉంది. ఇదైతే మనకి గుడి అన్నమాట. ఇదంతా మనకి ప్లేస్ అండి. చాలా ఉందో ప్లేస్ అసలు. ఇక్కడ గుడికి వెళ్ళేటప్పుడు మెట్లు అన్నమాట. మనం ఇది కూడా ఇంకా పైకి ఎక్కాలి కొండ మీదకి. మేము వెళ్ళేటప్పటికి స్వామి అయితే లేడనమాట. ఎక్కడికో భోజనానికి ఎక్కడికో వెళ్ళిపోయినారు. తర్వాత కొంతసేపు వెయిట్ చేసాము కానీ రాలేదన్నమాట. ఇంకా సరేలే అని చెప్పేసి మేము నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ చూసాము. ఆ తర్వాత ఇంకొకటి ఏదో తమిళనాడులోనే మనకి ఇంకొక చిన్న గుడి అన్నమాట. అది కూడా చూసాము. కానీ గోల్డెన్ టెంపుల్ లో ఫోన్స్ అలో లేదన్నమాట. అందుకే మేము ఫోన్స్ బస్ లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. ఇదైతే మనకి టోటల్ గా కొండ. ఇక్కడ కొండ పై నుంచి మనకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే అక్కడ స్టోర్ అనేది చేశారు. ఇదైతే మనకి కొండలోనే ఇట్లా స్టెప్స్ అనేది క్రియేట్ చేసేసారు. ఇక్కడ చూడండి బుడ్డి కోతులు మనకి దారి పొడవునా ఉన్నాయన్నమాట. ఈ కోతులు అయితే మా పాప అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేసింది. కానీ మా బాబు ఇంకా మా ఆయన కూడా వచ్చింటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసిండే వాళ్ళము. కానీ వాళ్ళు రాలేదండి. మా ఆయనకైతే అస్సలు ఇట్లా గుళ్ళకి ఎక్కడికైనా టూర్లకి అట్లా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ నాకు కూడా ఇష్టం ఉండదు. ఫ్యామిలీతో పాటే వెళ్తాను అనమాట. వెళ్తే
కానీ అరుణాచలం అని చెప్పేసి నేను వెళ్ళాను, లేకుంటే ఎక్కడికి వెళ్ళిండను. అరుణాచలం అనేది ఒక ఇదన్నమాట. దాని గురించి తెలుసుకున్నాను కాబట్టి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేశాను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి చూడండి, మనకి రాతిలోనే చెక్కారు ఆంజనేయ స్వామి ఆకారము. చూడండి ఇక్కడైతే కనిపించడం లేదు నాకైతే. అక్కడ బయట చూస్తుంటే వ్యూ అయితే ఎట్లా ఉందో తెలిసిన, నేను వీడియో తీద్దామంటే అది కనిపించలేదన్నమాట. ఇది మనం పైకి ఎక్కి వచ్చాక ఇదైతే టెంపుల్స్ అండి. ఇక్కడే మనకి మధ్యలోనే ఒక 2-3 కట్టారనమాట. 2-3 టెంపుల్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదైతే మనకి టోటల్ గా టెంపుల్. ఇక్కడ ఏమీ లేదండి అస్సలు. ఇంకా ఇప్పుడిప్పుడే మేము పోయిన రోజు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత ఇక్కడ విగ్రహాలు అనేది మనకి ఏదో హోమం లాగా చేశారనమాట. హోమం చేసి పెట్టారు మేము పోయిన రోజే. తర్వాత నేను కూడా హోమంలో కొంచెం అదేదో వేస్తారు కదా, నెయ్యో ఏందో వేస్తారు కదండి, నాకైతే ఐడియా లేదు. అదైతే కొంచెం వేసి దండం పెట్టుకొని వచ్చేసాను అనమాట. హోమం చేశారనమాట చూడండి పెట్టి, ఇట్లా హోమం అయితే మంచిగా చేశారు. చాలా బాగుండింది నిజంగా. నాకు అది చూసాక చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఇది ఎంత మందికి వస్తుంది చెప్పండి, ఇట్లా ఆ హోమంలో ఇట్లా నెయ్యి వేసేది కానీ అలాంటివి ఎంత మందికి వస్తుంది? అసలు ఎప్పుడు చేస్తామో చేయమో కూడా తెలియదు. అందుకే నేను హోమంలో కొంచెం నెయ్యి అయితే వేసాను, మా పాపతో కూడా వేపించాను అనమాట. దేవుణ్ణి మంచిగా అలంకరించారు. హోమం కూడా అంతే అండి, చాలా బాగా చేశారనమాట. ఇదైతే మనకి టెంపుల్ వ్యూ అన్నమాట. ఎంత బాగుందో చూడండి టెంపుల్ వ్యూ. ఇదంతా మనకి టెంపుల్ అండి, ఎంత బాగుందో చూడండి. ఇంకా ఇక్కడ చూస్తే వ్యూ చూడండి ఎంత పైకి ఉందో. అసలు మనకి ఎక్కేది మాత్రం కొంచెమే కనిపిస్తుంది, కానీ ఎంత పైకి ఉంటుందో అసలు. బిల్డింగ్ చాలా పెద్దగా. నేను ఇక్కడ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్నాను అంతే అండి. దాని పైన ఇంకా ఒక 7 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నాకైతే వ్యూ అంతా చూసేసి ఫస్ట్ టైం వచ్చాను కదా, నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అనమాట. ఇది ఇక్కడ నేను అప్పుడే చెప్పాను కదా, పైన నుంచి వస్తాయి దేవుడిని కడిగేది కానీ లేకపోతే వేస్ట్ వాటర్ కానీ వస్తాయి కదా, అది ఇక్కడ స్టోర్ అయిందనమాట. అక్కడ చూడండి ఒకే ఒక బాత్ అయితే ఉందన్నమాట, చాలా కూడా లేవు, ఒక్కటే ఒకటి ఉంది బాత్ అయితే. అదైతే అక్కడ స్విమ్మింగ్ చేస్తుంది మా పాప అయితే. అది కూడా చూసి ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదైతే మనము గుడి నుంచి కిందకి బయలుదేరేటప్పుడు ఇదంతా నెక్స్ట్ వ్యూ అన్నమాట. ఇదేందో అంటారు కదండి, నాకైతే తెలీదు. శూలము మనకి మామూలుగా టెంపుల్స్ లో అడుగు పెట్టంగానే మనకి స్టార్టింగ్ లో ఉంటుంది కదా, అలాంటిది. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో, లిటరల్ గా నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నెక్స్ట్ మేమైతే అన్నదానం కూడా వెళ్ళామన్నమాట ఇదే రూట్ లో. ఇది ఇక్కడ స్ట్రైట్ వెళ్ళి లోపలికి వెళ్తే అన్నదానం ఏరియా కూడా వస్తుంది. నేను ఫస్ట్ వెళ్ళి మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా మా బస్ లో వాళ్ళని మళ్ళీ పిలుచుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళి హ్యాపీగా భోంచేసేసి వచ్చాను. స్వామివారు ఉంటారని చెప్పాను కదా, ఇక్కడే లోపలికి వెళ్తే ఈ పలానా ఏరియా ఉంటుంది, అక్కడ లోపల ఉంటారన్నమాట స్వామివారు. ఉన్నది ఉన్నట్లే చెప్తారు అని చెప్పి ఇక్కడ మంచి టాక్ ఉంది. కానీ నమ్మడం వల్లనే కదండి ఇంతమంది భక్తులు ఒక రోజుకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా. అదే ఉన్నారా లేదా స్వామివారు అని చెప్పి చూస్తున్నారు లోపలికి, కానీ లేదనమాట. భోజనం టైం కదా ఇప్పుడైతే, భోజనానికి అయితే వెళ్ళుంటారు అని నేను అనుకున్నాను. ఇక్కడ లోపలే మామూలుగా ఉంటారంట స్వామివారు, కానీ ఇదంతా లాక్ అయిపోయింది అనమాట. లాక్ చేసేసారు చుట్టుపక్కల మనకి. ఇంకా ఇక్కడైతే మేము చూడండి బొట్లు పెట్టుకొని మంచిగా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి ఇంకా ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళాము. కానీ మేము ఒక్కరే ఏమో బస్సు ఏమైనా వదిలేసి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి మా వాళ్ళని పిలుచుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ భోంచేసామన్నమాట. కానీ మంచిగా భోజనాలు అయితే పెట్టారండి, చాలా బాగుంది. ప్రసాదం కదా ఎంతైనా. మేము మంచిగా తినేసి వెళ్ళామన్నమాట.
ఇదైతే మా పాప పైనుంచి వస్తుంటే నేను మంచిగా క్లిప్ అయితే తీశాను. కానీ మనకి ఇది అంతా బ్లాక్ లోనే ఉంది కదండీ! అందుకు వాళ్ళు పెయింట్ అనేది ఏసారన్నమాట. ఇక్కడ వైట్ పెయింట్ ఉంది కదా! అదైతే మనకి కాలడం లేదు. ఎండకి మనకి టైల్స్ అనేది కాలుతాయి కదా! అదైతే కాలడం లేదు. వైట్ పెయింట్ ఏసిన దాని మీద వస్తే కాలడం లేదు. పక్కన వెళ్ళామనుకో కాలుతుందన్నమాట. భోంచేసేసి వచ్చి ఇంకా బస్సులో అయితే కూర్చున్నాము. నా ఫేస్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. మా పాప చూడండి ఆడి ఆడి ఆ పిల్ల ఫేస్ అయితే ఇంకా డల్ అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంకొక చిన్న టెంపుల్‌కి అయితే తీసుకొని వెళ్లారు. అది కూడా నేను చిన్నగా క్లిప్ అనేది తీశాను. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ తోటి నేను మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరికన్నా ప్రమోషన్స్ అట్లా ఉంటే నేను ఫ్రీగానే ప్రమోట్ చేస్తానండి. మీకు మనీ అంతా ఏం అవసరం లేదు. ఫ్రీగానే ప్రమోట్ చేశాను. మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయించుకోవచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ నేను ఖచ్చితంగా కింద అనేది ఇస్తాను. నాకు అసలు ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడమే రాదండి. కానీ నేను లింక్ అనేది ఇస్తాను. మీరు కావాల్సిన వాళ్ళు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇదైతే ఇంకొక టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా! ఇదైతే మనకి చిన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే బుల్లి వినాయకుడు అయితే ఉన్నాడు మంచిగా. చాలా బాగుంది. ఇదైతే నేను ఎప్పుడో వచ్చాను. నాకైతే గుర్తులేదన్నమాట. చిన్నప్పుడు నేను మా నాన్నమ్మతోటి వెళ్ళేదాన్ని అన్నమాట చాలా ప్లేసెస్‌కి. మా నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలుచుకొని వెళ్ళేదన్నమాట. ఏదైనా టూర్స్‌కి అంటే ఎక్కువ టూర్లకే వెళ్ళేది. చాలా ప్లేసెస్ అయితే తిరిగిందన్నమాట మా నాన్నమ్మ. అప్పుడు మా నాన్నమ్మ వెళ్ళే దగ్గరకంతా నేను వెళ్తుండేదాన్ని. ఏడ్చి మరి గోల చేసి మరీ వెళ్తుండేదాన్ని. మా నాన్నమ్మతో అట్లా చుట్టుకొని వచ్చేదాన్ని అన్నమాట. నా తమ్ముడు కూడా అంతగా వెళ్ళలేదు మా నాన్నమ్మతోటి. నేనైతే మంచి మంచి ప్లేసెస్ అయితే తిరిగాను. నాకు గుర్తుందన్నమాట. ఇదైతే వచ్చాను, నేను ఎప్పుడో వచ్చాను అని చెప్పి గుర్తయితే ఉంది. ఇంక ఇదైతే నేను చూస్తున్నాను. ఇక్కడైతే చూడండి లిటరల్‌గా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. మళ్ళీ దీన్ని చుట్టుకొని మనము లోపలికి రావాలన్నమాట. ఇదైతే మనము ఇట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ లెఫ్ట్ సైడే ఉందన్నమాట మనకి బయటికి ఎంట్రన్స్. ఇక్కడ చూస్తే వాళ్ళు భక్తులు చెప్పాను కదా ఎట్లా పాటలు పాడుతున్నారో దేవుడి దగ్గర నిలబడుకొని. నేనైతే ఆ వీడియో తీశాను కానీ వాయిస్ కట్ చేసేసాను అన్నమాట. చాలా ఇదిగా పాటలు అయితే పాడారు. అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదండి ఆ పాటలు వింటే. ఇక్కడైతే అమ్మవారి ముందర దీపాలు అనేది పెట్టారన్నమాట. మా పాప అయితే ఓ అని మొక్కేస్తుంది అసలు. మా బాబు వచ్చింటే ఇంకా అస్సలు వాడైతే దేవుణ్ణి చూస్తే చాలండి చిన్నప్పటి నుంచి అంతే వాడు. మా స్వామి స్వామి అని చెప్పి మొక్కేవాడు. మంచిగా చాలా మొక్కేవాడు అన్నమాట. ఇదైతే మనకి గుడి ఉంది కదా! అంటే లోపల మనకి విగ్రహం ఉంది కదా! దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా అన్నమాట ఇది. ఇంకా ఇట్లొస్తే మనకి ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉందన్నమాట. అమ్మవారి విగ్రహము దీపాలు పెట్టి ఉంచారు. చాలా బాగుంది అసలు. అంటే టెంపుల్స్ అంటేనే మనకి పీస్ఫుల్ కదండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది గుడికి వెళ్ళంగానే. కానీ ఏంటో లైఫ్ లో ఉండదు. లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మాదైతే లవ్ మ్యారేజ్ అండి. హ్యాపీగానే ఉన్నాను. కానీ అందరూ ఒకేలాగా ఉండలేం కదా! మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో పెడతాను. ఓకేనా? ఇదైతే మనకి టోటల్‌గా గుడి అన్నమాట. గుడి నుంచి బయటొస్తూనే ఇక్కడ మా వాళ్ళే బయట కూర్చున్నారండి లెఫ్ట్ సైడ్. మా బస్ వాళ్ళన్నమాట. నాకైతే ఈ చెట్టు చూస్తూనే నేను ఇక్కడికైతే ఖచ్చితంగా వచ్చానని అనుకున్నాను. మరి ఏమో నాకైతే తెలీదు. అప్పుడైతే మొబైల్స్ అయితే చాలా తక్కువ కదండి. అంతే ఈ వీడియో ఖచ్చితంగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.